హాయ్ అండి. అందరికీ నమస్కారం. పల్లవి కథల ప్రపంచం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు స్టోరీ 'హార్ట్ బీట్ ద డాక్టర్స్ లవ్ స్టోరీ' ఎపిసోడ్ 15. ఈ స్టోరీ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. హైప్ ఆప్షన్ కనపడితే హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి. ఎవరైనా మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే గనుక ప్లీజ్ అండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇక ఆలస్యం చేయకుండా స్టోరీలోనికి వెళ్ళిపోదాం. రేఖ, నువ్వేం చేసినా మా పూర్తి సపోర్ట్ నీకు ఉంటుంది. నువ్వు ఏం చేసినా వరుణ్ దృష్టిలో బ్యాడ్ అవ్వకుండా జాగ్రత్త పడు అని అంటారు. మేఘన వరుణ్ వైపు చూస్తూ, సార్, మీ ఇంట్లో కనిపిస్తున్న అమ్మాయి ఎవరు అని అనుమానంగా అడుగుతుంది. వరుణ్ చిన్నగా నవ్వుకొని, నిన్న నీకు చెప్పాను కదా, మీ రేఖా మేడం వాళ్ళ రిలేటివ్ వస్తుందని, తనే ఆ అమ్మాయి అని అంటాడు. మేఘన ఏదో ఆలోచిస్తూ, చాలా ఇన్నోసెంట్లా ఉంది సార్ అని అంటుంది. వరుణ్ మేఘన వైపు చూస్తూ, అందరూ పైకి కనిపించేంత సాఫ్ట్‌గా ఉండరు. నువ్వు వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండు. వాళ్ళు మాటలతోనే మనుషుల్ని చంపేస్తారు. వాళ్ళేమైనా అంటే మైండ్ వరకు తీసుకోకు. ఏమైనా అంటే అక్కడే గట్టిగా సమాధానం చెప్పు. అలా కాకుండా మూగమొద్దులాగా చూస్తూ ఉన్నావని నాకు తెలిసిందనుకో, అస్సలు ఊరుకోను అని గంభీరంగా అంటాడు. హాస్పిటల్ రావడంతో వరుణ్ లోపలికి వెళ్తూ, ఈరోజు 2 సర్జరీస్ ఉన్నాయి. ఆ పేషెంట్స్‌ని చెక్ చేసి సర్జరీకి అరేంజ్ చెయ్యి అని అక్కడి నుండి తన క్యాబిన్‌కి వెళ్తాడు. మేఘన పేషెంట్స్ దగ్గరకు వెళ్ళి వాళ్ళ ఫైల్ చెక్ చేస్తూ, ఈరోజు మీకు సర్జరీ చేస్తారు. సాలిడ్ ఫుడ్ ఏమి తినకండి అని అంటుంది. అక్కడున్న వాళ్ళ రిలేటివ్స్ అడుగుతున్న డౌట్స్‌కి చాలా ఓపికగా ఆన్సర్ చేస్తూ ఉంటుంది. వార్డ్ బాయ్ అక్కడికి వచ్చి, డాక్టర్, మీకోసం ఎవరో వచ్చారు. రిసెప్షన్ దగ్గర కూర్చోపెట్టి వస్తున్నాను. ఒకసారి వెళ్లి కలవండి అని అనడంతో మేఘ, వీరా వచ్చాడా అని భయంగా అనుకుంటూ ఆ ఫైల్ పక్కన పెట్టి, ఒక 1 అవర్‌లో మీకు సర్జరీ స్టార్ట్ అవుతుంది. రెడీగా ఉండండి అని చెప్పి అక్కడ నుండి రిసెప్షన్ దగ్గరకు వెళ్తుంది. మేఘ వెళ్ళేసరికి అక్కడ వీరా కూర్చొని మేఘ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. మేఘ కంగారుగా వీరా దగ్గరకు వెళ్ళి, మామ, నువ్వేంటిక్కడ అని భయంగా అడుగుతుంది. వీరా కోపంగా చూస్తూ, ఏందమ్మీ, నిన్న చెప్పిన సంగతి అప్పుడే మర్చిపోయినావా? నేను ఫోన్‌లో చెప్పినాను కదా, ఓ తూరు నిన్ను కలవాలి అని. మళ్ళీ ఏంది, ఏమీ తెలియనట్టు అడుగుతున్నావు అని గంభీరంగా అంటాడు. మామ, ఈరోజు నాకు సర్జరీస్ ఉన్నాయి. మళ్ళా ఎప్పుడైనా కలుద్దాం అని అనడంతో, ఏంది, బాగా చదువుకున్నాను, పెద్ద డాక్టర్‌ని అవుతున్నానని పొగరు చూపిస్తున్నావా? నిన్ను కలవడానికి ఇంత దూరం వస్తే నీకు మాట్లాడేదానికి 2 నిమిషాలు కూడా దొరకడం లేదా అని గట్టిగా అంటాడు. మేఘన కంగారుగా, కోపం తెచ్చుకోకు మామ, చెప్పు, ఏం మాట్లాడాలనుకుంటున్నావు అని అడగడంతో వీరా కొంచెం కోపంగా, బయటికి పోయి మాట్లాడుకుందామా అని అనడంతో మేఘ మౌనంగా వీరా వెనకే నడుస్తూ బయటికి వెళ్తుంది. వీరా మేఘనాని పైనుండి కిందకు చూస్తూ, నీకు పట్నం నీళ్ళు బాగా వంట పట్టినాయమ్మీ, మంచి రంగు తేలినావు అని వెకిలిగా అంటాడు. మేఘ చిరాకుగా చూస్తూ, ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడగడంతో వీరా మేఘ వైపు చూస్తూ, వచ్చినప్పటి నుండి చూస్తున్నాను, కనీసం కాబోయే మొగుడు వచ్చాడని ముఖంలో ఎక్కడ ఆనందం కనిపించడం లేదు. పైగా ఏదో తప్పు చేసిన దానిలాగా కంగారు పడుతున్నావేంది అని అడగడంతో మేఘన కోపంగా చూస్తూ, చూడు, ఊరందరి సమక్షంలో మా నాన్నకి మాట ఇచ్చి వచ్చాను. నా డాక్టర్ చదువు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా నిన్ను పెళ్లి చేసుకుంటాను. నువ్వు భయపడి ఇలా ఎంక్వైరీ చేయడానికి రావాల్సిన అవసరం లేదు. నాకు ఈరోజు చాలా ఇంపార్టెంట్ సర్జరీస్ ఉన్నాయి. నువ్వు వెళ్తే నేను నా పని చేసుకుంటాను అని అంటుంది. వీర కోపంగా చూస్తూ, గుర్తుపెట్టుకో, నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి మన పెళ్ళైన తర్వాత మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. నువ్వు ఇక్కడ బుద్ధిగా చదువుకున్నంత వరకు నీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అట్ట కాదని ప్రేమ దోమ అని అన్నావంటే నీ చదువు కూడా పూర్తి కాకుండా ఈడ నుండి తీసుకువెళ్ళిపోవాల్సి ఉంటుంది. నీకు మా అక్క సంగతి బాగా తెలుసు కదా, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు అని కోపంగా అంటాడు. సర్జరీకి టైం అవడంతో వరుణ్ తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి, మేఘన ఎక్కడా అని అడుగుతాడు. అక్కడ ఉన్న నర్స్, ఇందాక తనని ఎవరో కలవడానికి వస్తే బయటకు వెళ్ళారు సార్ అని చెప్పడంతో వరుణ్ కోపంగా, సర్జరీకి అరేంజ్ చేయమంటే
పేషెంట్ని అక్కడ వదిలేసి బయటికి వెళ్ళి ఏం చేస్తుంది అని కోపంగా అనుకుంటూ వరుణ్ బయటకు వచ్చి చూసేసరికి మేఘన అక్కడ ఎవరితోనూ మాట్లాడుతూ కనిపిస్తుంది. వరుణ్ కోపంగా మేఘన దగ్గరకు వెళ్ళి కొంచెం గంభీరంగా, పేషెంట్ సిచ్యువేషన్ కొంచెం క్రిటికల్గా ఉంది, ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి, అరేంజ్ చేయమంటే నువ్వు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు? హాస్పిటల్కి వచ్చిన తర్వాత నీ పర్సనల్ లైఫ్ గురించి ఆలోచించకూడదని నీకు తెలీదా? హాఫ్ అన్ అవర్ లేట్ అయినా ఆ పేషెంట్ సిచ్యువేషన్ ఏమవుతుందో నువ్వు ఊహించగలవా అని కోపంగా అడుగుతాడు. మేఘన కంగారుగా, సారీ సార్, ఇప్పుడే వెళ్తున్నాను, ఆల్మోస్ట్ అన్నీ అరేంజ్ చేస్తాం, పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేయాలి, నేను చూసుకుంటాను, మీరు డైరెక్ట్గా ఆపరేషన్ థియేటర్కి రండి అని మెల్లగా అంటుంది. వరుణ్ మేఘనాతో అంత గట్టిగా మాట్లాడడం చూసిన వీర కోపంగా, ఓ డాక్టరు, మీ హాస్పిటల్లో ఈ అమ్మి తప్ప ఇంక వేరే డాక్టర్ ఎవరూ లేరా? తను ఎవరు అనుకుంటున్నావు? నీకెంత ధైర్యం లేకపోతే నా ముందే తన మీద అరుస్తున్నావు అని కోపంగా అడుగుతాడు. మేఘన కంగారుగా, మామ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళు, నేను నీకు కాల్ చేసి మాట్లాడతాను, ప్లీజ్ ఇక్కడ గొడవ చేయకు, నా ఉద్యోగం పోతుంది అని అనడంతో వీర వరుణ్ వైపు కోపంగా చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతాడు. వరుణ్ మేఘన వైపు చూసి ఎవరతను అని అడగడంతో మేఘన కొంచెం కంగారుగా, మా మేనమామ సార్, ఊరు నుండి వచ్చాడు, ఒకసారి కలిసి మాట్లాడాలి అంటే బయటికి రావాల్సి వచ్చింది, సారీ సార్ అని మెల్లగా ఉంటుంది. వరుణ్ అనుమానంగా, మేనమామ అంటున్నావు కానీ చాలా యంగ్గా ఉన్నాడు కదా అని అనడంతో, అవును సార్, నాకన్నా ఒక 8 ఇయర్స్ పెద్దవాడంతే, మా అమ్మ పుట్టిన తర్వాత చాలా ఆలస్యంగా పుట్టాడు అని అంటుంది. వరుణ్ అతనికి పెళ్ళయిందా అని అడగడంతో, సార్ అక్కడ పేషెంట్కి సీరియస్గా ఉందని చెప్పారు కదా, పదండి వెళ్దాం అని ముందుకు వెళ్ళబోతుంటే వరుణ్ మేఘన చేయి పట్టుకొని వెనక్కి లాగి తన కళ్ళల్లోకి చూస్తూ, ముందు నేను అడిగిన దానికి ఆన్సర్ చేయి అని అనడంతో మేఘన కోపంగా చూస్తూ, ఏం కావాలి సార్ మీకు అని అడుగుతుంది. ఇప్పుడు వచ్చిన అతనికి పెళ్ళయిందా అని గంభీరంగా అడుగుతాడు. మేఘన వరుణ్ వైపు సూటిగా చూస్తూ, లేదు సార్ అని అనడంతో వరుణ్ కొంచెం అసహనంగా, నీకు అతని మీద ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా అని అడుగుతాడు. మేఘన కోపంగా చూస్తూ, సార్ అది నా పర్సనల్ విషయం, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదనుకుంటా అని అడగడంతో వరుణ్ కోపంగా మేఘన బుగ్గలు ఒత్తి పట్టుకొని, నా ముందు నోరెత్తావంటే అస్సలు ఊరుకోను, ఒకవేళ నీకు వాడి మీద ఇంట్రెస్ట్ ఉన్నా వదిలేయ్, ఈ రోజుతో అన్నీ ఇక్కడే వదిలేయ్, నువ్వు కేవలం నా గురించి మాత్రమే ఆలోచించాలి, అయినా నువ్వు వాడితో మాట్లాడుతున్నప్పుడు నీ ఫేస్లో కోపం, ఏదో తెలియని బాధ తప్ప వాడి మీద ప్రేమ నాకు కొంచెం కూడా కనిపించలేదు అని అంటాడు. మేఘన వరుణ్ చేతులు దూరంగా నెట్టి, అలాంటప్పుడు ఇంకా ఎందుకు నన్ను అడుగుతున్నారు? ఇది హాస్పిటల్, మీరు ఒక డాక్టర్, అలాగే బిహేవ్ చేస్తే అందరికీ బాగుంటుంది, ఒక 10 మినిట్స్లో ఆపరేషన్ థియేటర్కి రండి అని చెప్పి అక్కడ నుండి లోపలికి వెళ్తుంది. మేఘన వాష్రూమ్కి వెళ్ళి తన ఫేస్ వాష్ చేసుకొని ఆ పేషెంట్ని ఆపరేషన్ థియేటర్కి షిఫ్ట్ చేస్తుంది. వరుణ్ తన డ్రెస్ చేంజ్ చేసుకొని తన యాక్సెసరీస్ అన్నీ పక్కన పెట్టి మేఘన దగ్గరకు వెళ్ళి, అంతా రెడీగా ఉందా అని అడుగుతాడు. మేఘన హా సార్ అని అనడంతో వరుణ్ లోపలికి వెళ్ళి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. మేఘన ఆపరేషన్ స్టార్ట్ అయిన దగ్గర నుండి వరుణ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. కొంచెం కూడా టెన్షన్ లేకుండా చాలా కూల్గా తన పని చేసుకుంటూ ఉంటాడు. ఒక 1 అవర్ తర్వాత సర్జరీ మొత్తం కంప్లీట్ అవ్వడంతో వరుణ్ తన హ్యాండ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని మేఘన వైపు చూస్తూ, ఒక 24 అవర్స్ అతనిని ఐసీయూలో ఉంచండి, అతని హెల్త్ కండిషన్ స్టేబుల్గా ఉంటే అప్పుడు రూమ్కి షిఫ్ట్ చేయొచ్చు అని అంటాడు. వరుణ్ తన క్యాబిన్కి వెళ్ళి పేషెంట్కి సంబంధించిన ఫైల్ చెక్ చేస్తూ ఉంటాడు. లంచ్ టైం అవడంతో నందిని లంచ్ బాక్స్ తీసుకొని స్టైల్గా నడుచుకుంటూ హాస్పిటల్ దగ్గరికి వచ్చి ఎటు వెళ్ళాలో అర్థం కాక రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్ళి, ఇదిగో అమ్మాయి, ఇక్కడ మా బావగతి ఎక్కడా అని అడుగుతుంది. ఆ అమ్మాయి విచిత్రంగా చూస్తూ, మీ బావ ఎవరు మేడం అని అడగడంతో నందిని కోపంగా, ఏంటి నీకు మా బావ ఎవరో తెలీదా? ఇంత పెద్ద హాస్పిటల్కి ఓనరు, విదేశాల్లో చదువుకొని వచ్చాడు, మా వరుణ్ బావ నీకు తెలీదా అని కోపంగా అడుగుతుంది. రిసెప్షనిస్ట్ ఆశ్చర్యంగా చూస్తూ, ఏంటి
డీన్ సార్ మీకు భావనా అని అడుగుతుంది. నందిని ఎన్ని సార్లు చెప్పాలి? మా బావ గది ఎక్కడో చూపించు. మా బావకి భోజనం తీసుకొచ్చాను. నేనే వెళ్లి స్వయంగా తినిపించాలి అని సిగ్గుపడుతూ అంటుంది. రిసెప్షనిస్ట్‌కి నమ్మకం కలగక, మేడం మీరొక 2 మినిట్స్ అక్కడ కూర్చోండి. నేను సార్‌కి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని మిమ్మల్ని లోపలికి పంపిస్తాను అని అనడంతో నందిని కోపంతో ఊగిపోతూ, నేను మా బావకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా ఇక్కడి వరకు వస్తే నువ్వు ఫోన్ చేసి చెప్తావా? అదేం కుదరదు. మా బావ గది ఎక్కడుందో చూపించు. నేనే స్వయంగా వెళ్తాను అని గొడవ చేస్తూ ఉంటుంది. పెద్దగా శబ్దాలు వినిపించడంతో మేఘన బయటకు వచ్చి, ఏం జరుగుతుందిక్కడ? అని గంభీరంగా అడుగుతుంది. నందిని మేఘనాని చూసి, నువ్వు ఇక్కడే ఉన్నావా? మీ అందరి మీ అందరి నుండి మా బావని కాపాడుకోవడం కొంచెం కష్టంగానే ఉంది అని అనుకుంటూ మేఘన వైపు చూస్తూ ఉంటుంది. మేఘన అక్కడ నందినిని చూసి నందిని దగ్గరకు వెళ్ళి, మీరేంటి మేడం ఇక్కడ అని అడుగుతుంది. నందిని ఎటకారంగా, ఏ రాకూడదా? పోనీ ఇక్కడికి రావాలంటే మీ పర్మిషన్ ఏమైనా తీసుకోవాలా? అని అడగడంతో మేఘన కొంచెం నెమ్మదిగా మాట్లాడుతూ, అలా అని కాదు మేడం. ఇది హాస్పిటల్ కదా! అందుకే. ఏమైనా హెల్త్ బాగోలేదా ఏమో అని అడుగుతున్నాను. అంతే అని అంటుంది. నందిని సీరియస్‌గా మాట్లాడుతూ, నాకు ఎలాంటి రోగాలు లేవు. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను. నేనిక్కడికి మా బావ కోసం భోజనం తీసుకువచ్చాను. మా బావ రూమ్ చూపించమంటే ఆ అమ్మాయి నాతో గొడవ పడుతుంది. అందుకే నేనెవరో తనకర్థమయ్యేటట్టు చెప్పాను. ఇంతకీ నీకు మా బావ రూమ్ ఎక్కడో తెలుసా? అని అడుగుతుంది. మేఘన కొంచెం కంగారుగా, తెలుసు మేడం. రండి చూపిస్తాను అని అనడంతో నందిని ఆ రిసెప్షనిస్ట్ వైపు కోపంగా చూస్తూ మేఘన వెనక్కి వెళ్తుంది. మేఘన నందినిని తీసుకొని వరుణ్ క్యాబిన్ ముందుకు వెళ్ళి, ఇదే మేడం వరుణ్ సార్ రూమ్. మీరు లోపలికి వెళ్ళండి. నాకు చిన్న పని ఉంది. నేను వెళ్తున్నాను అని అనడంతో నందిని ఆనందంగా రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆశ్చర్యంగా రూమ్ అంతా చూస్తూ ఉంటుంది. అక్కడ నందినిని చూసిన వరుణ్ సీరియస్‌గా చూస్తూ, ఇక్కడికి నువ్వెందుకొచ్చావు? అని గంభీరంగా అడుగుతాడు. నందిని మెల్లగా మాట్లాడుతూ, బావా నీకోసం భోజనం తీసుకువచ్చాను అని అంటుంది. వరుణ్ చాలా కోపంగా, నేను నీకు చెప్పానా? నాకు ఫుడ్ తీసుకురమ్మని అని గట్టిగా అడుగుతాడు. నందిని ఫేస్ డల్‌గా పెట్టి, అదేంటి బావా అలా అంటున్నావు? నీకోసం ఎంతో కష్టపడి నేనే స్వయంగా వంట చేసుకొని తీసుకువచ్చాను. తిని నా వంట ఎలా ఉందో చెప్పు అని అనడంతో వరుణ్ కోపంగా చూస్తూ, నేను నిన్నడిగానా నాకు భోజనం తీసుకురమ్మని? ఇంటికి గెస్ట్‌లాగా వచ్చిన దానివి, గెస్ట్‌లా మాత్రమే ఉండు. అలా కాదని ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే అస్సలు ఊరుకోను. నీకు మార్నింగే కదా చెప్పాను. నువ్వు ఎందుకు వచ్చావో ఆ పని చూసుకొని వెళ్ళమని. ఎందుకు ఇక్కడికి వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు? అని గంభీరంగా అడుగుతాడు. నందిని ఏడుపు మొఖంతో, అలా అంటావేంటి బావ? ఏదో మీ ఇంట్లో ఉంటున్నాను కదా! ఖాళీగా ఉండడం ఎందుకు? ఏదో హెల్ప్ చేద్దామని నీకోసం భోజనం తీసుకువచ్చాను అని అంటుంది. అప్పటికి అత్త చెప్తూనే ఉంది. వెళ్ళొద్దే మీ బావకి నేనంటే చాలా కోపం. ఇప్పుడు నువ్వు వెళ్తే నిన్ను నేనే పంపించాను అనుకోని నిన్ను కూడా తిడతాడు అని. మళ్ళీ నువ్వు బాధపడాల్సి ఉంటుంది అని. అయినా వినలేదు. పొద్దుటి నుండి సాయంత్రం వరకు హాస్పిటల్‌లోనే ఉంటున్నావు. అక్కడ సరిగ్గా తింటున్నావో లేదో అని నీకోసం భోజనం తీసుకొస్తే నువ్విలా మాట్లాడడం ఏమీ బాగోలేదు బావ అని ఏడుస్తూ అడుగుతుంది. వరుణ్ తన సహనం చచ్చిపోవడంతో, నోరెత్తావంటే ఇక్కడే చంపేస్తాను. ప్రతిరోజు నువ్వు పెడితేనే నేను తింటున్నానా? చిన్నప్పటి నుండి నేను తిన్నానా లేదా అని పట్టించుకునేవాళ్ళు ఆ ఇంట్లో ఎవరూ లేరు. అందరూ చాలా బిజీ. ఇంట్లో ఒక చిన్న పిల్లాడున్నాడు. వాడికి టైంకి ఫుడ్ పెట్టాలి. వాడితో కొంచెం సేపు టైమ్ స్పెండ్ చేయాలి అని ఒక సాధారణ తల్లిలాగా ఆలోచించే గుణం మా ఇంట్లో ఒక్క ఆడ మనిషికి కూడా లేదు. ఈరోజు నువ్వొచ్చి ఏం తిన్నావో ఏంటో నేను స్వయంగా భోజనం వండి తీసుకొచ్చాను అంటే నన్ను నమ్మమంటావా? నువ్విక్కడికి ఎందుకు వచ్చావో, నిన్ను ఎవరు పంపించారో నాకు బాగా తెలుసు. నోరు మూసుకొని వచ్చిన దారినే వెళ్ళు. అలా కాదని నా లైఫ్‌లోకి ఎంటర్ అవ్వాలని చూస్తే అస్సలు ఊరుకోను అని చాలా గట్టిగా అంటాడు. నందిని బాధగా చూస్తూ, బావా నువ్వు చాలా తప్పుగా అనుకుంటున్నావు అని అంటుంది. ఈ రోజుకి స్టోరీ ఇక్కడితో ముగిసింది. మరలా నెక్స్ట్ ఎపిసోడ్‌తో కలుసుకుందాం. మీకు గనక ఈ స్టోరీ నచ్చినట్లయితే
ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.